మా ఈ కర్రీ లీఫ్ ప్లాంట్ పెరగడానికి 6 ఫీట్ అయితే పెరిగింది గానీ, చూస్తున్నారు గదా! బ్రాంచెస్ అన్నీ అలా ఖాళీగా ఉన్నాయి. అండ్ నాకెందుకో అంత హెల్తీగా గ్రో అవ్వట్లేదేమో అనిపిచ్చింది. సో, దాన్నేం చేశాను ఇలా అవ్వడానికి అంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ చెట్టునైతే కింద వరకు కట్ చేస్తామనమాట. అఫ్‌కోర్స్ ఇట్లా కట్ చేయాలంటే చాలా ధైర్యం తెచ్చుకొనే కట్ చేశాము. అది పెరిగిద్దా? పెరగదా? ఏమన్నా అయ్యిద్దా అని. బట్ ఒకసారి కట్ చేసిన తర్వాత కిందయితే చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో. అండ్ చెట్టు ఆకులు గూడా చాలా హెల్తీగా ఉన్నాయి. అండ్ ఈ కర్రీ లీఫ్ ప్లాంట్స్‌కి మెయిన్ కావాల్సింది ఎక్కువ సన్‌లైట్ కావాలి. అండ్ వాటర్ తక్కువేయాలి. మనం రోజు వాటర్ పోయకూడదు. అండ్ ఇవొచ్చి కొన్ని బేబీ కర్రీ లీఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటిని కూడా నెక్స్ట్ ఇట్లా కింద బ్రాంచెస్ లేకుండా ఉన్న వాటన్నిటిని కట్ చేసేస్తాను. ఎందుకంటే అలా కట్ చేస్తే కింద చూస్తున్నారు గదా! చిగురొస్తుంది అండ్ కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి. అండ్ కర్రీ లీఫ్ ఎప్పుడైనా కోసేటప్పుడు ఒక్కొక్క రెమ్మ కోయకండి. ఆ కొమ్మనే విరిపేసేయండి. అప్పుడు ఇంకా బాగా హెల్తీగా గ్రో అవుతది. ఇప్పుడు ఇవి గూడా అంతే. నేను ఆ టిప్ తెలిసిన తర్వాత ఒక్కొక్క ప్లాంట్‌కైతే అలా చేస్తూ వస్తున్నా ప్రూనింగ్. ఇవి గూడా నెక్స్ట్ ఇక్కడి వరకైతే కట్ చేసేస్తాను. అండ్ ఆల్రెడీ కట్ చేసింది చూడండి. ఇది సెకండ్ ఎక్స్‌పెరిమెంట్ అనమాట. పెద్దదానికి అలా అవుతుందా? చిన్నయి గూడా అలాగే అవుతున్నాయా అని చెప్పి ఇది గూడా కట్ చేశాను. సో, దీనికి కూడా చూడండి ఎంత మంచిగా బ్రాంచెస్ వచ్చాయో. అండ్ అట్లా కొత్త బ్రాంచెస్ వచ్చే లీవ్స్ అయితే ఇంకా చాలా ఫ్రెష్‌గా అండ్ హెల్తీగా ఉంటున్నాయి. మీరు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని కట్ చేసేయండి కర్రీ లీఫ్ ప్లాంట్. అదే పెరుగుతది హెల్తీగా. దట్స్ ఇట్ ఫర్ టుడే.